మీరు సబ్మిట్ చేస్తారన్న ప్రూఫ్ ఎక్కడ? జడ్జి గారు ప్రూఫ్ ఏదని అడుగుతున్నారు. వేర్ ఈస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే యువర్ ఆనర్, ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా? ఆ నలుగురు దీప్తిని మానభంగం చేయటం నువ్వు చూసావా? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. మే 5గురు కలిసి అమ్మని కిడ్నాప్ చేశాం. మే 5గురు కలిసి అమ్మని రాక్షసంగా హింసించాం. సూదులతో పొడిచాం సార్, బ్లేడ్లతో కోసాం సార్. 1, 2 కాదు ఎవరన్నా 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం. చంపేమని బతిలానే సార్. తన అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. సేడిస్ట్ ఎదలం కదా సార్, ఎరా అంతేగా? వాళ్ళల్లో నువ్వు అక్కడ పోయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? డబ్బులు అడిగా సార్, ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడిపోయిందండి. బ్లాక్ మెయిల్ చేద్దాం డిసైడ్ అయిపోయా. సీడీ ఉందని అబద్ధం చెప్పా, నమ్మలేదు సార్. కేసు పెట్టా, బయట పారిపోయారు సార్. నన్ను కోర్టులో నేను పెట్టింది బ్లాంక్ సీడీ మీ అందరికి అర్థమైపోయిందండి. అయినా ఇంకో ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పా. రాత్రి నన్ను చంపించాలని ప్రయత్నించారు సార్. రక్తాలు వచ్చేలా కొట్టించారు సార్. చచ్చిపోయాను కొన్ని రోజులు వెళ్ళిపోయారు. నన్ను చావుదాకా వెళ్ళి నాకు అప్పుడు తెలియదు సార్. ఆ అమ్మాయి ఎంత నరకం అనిపించిందని ప్రత్యేకత మొదలైపోయింది. చావాల్సిన నేను ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఎన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుడు లాంటి మీరు, మీ అందరికి నిజం చెప్పడానికి బతుకున్నాను అనిపించింది సార్. ఇప్పుడు కూడా సార్ ఈ ఏదో నన్ను కొందని ట్రై చేశాడు బయట కోట్ల మిట్ల మీద. నాకు ఇంకా డబ్బు వద్దు సార్, నాకు నిజం కావాలి సార్. మేము దీప్తికి ఎంతో అన్యాయం చేసాం, మమ్మల్ని వదలొద్దు సార్. సార్ యాక్చువల్గా మేము కిడ్నాప్ చేయాల్సిన దీప్తిని కాదు సార్, మీ మనవరాలు సంధ్యనే. నమ్మబుద్ధి కావట్లేదు సార్. సంధ్య సార్ గీతం కాలేజు సెకండ్ ఇయర్ చదువుతుంది. రోజు గాజు ట్యూషన్కి వెళ్తాయి కదా సార్. అసలు మేము బలేసిందే మీ మనవరాలకి సార్. ట్రెక్కి మొత్తం అయిపోయింది సార్. కరెక్ట్గా ఎత్తుకెళ్లాల్సిన రోజున ఈ సంధ్య రాలేదండి, ఈ దీప్తి దొరికింది. నేను వద్దన్నానండి, కానీ మణిగారు సార్ ఒప్పుకోలేదు. దీప్తిని ఎత్తుకెళ్ళిపోదాం, ఇది మాత్రం ఆర్డర్ కాదా, సంధ్య సంగతి తర్వాత చూద్దన్నారు సార్. సార్ తర్వాత థర్స్డే ఫ్రైడే అనుకుంటా సార్ మళ్ళీ వచ్చాను సార్. సంధ్య లేదంట సార్, గుంటూరు వెళ్ళిందంట. మీ తమ్ముడు ఇంటికి అనుకుంటా సార్. మీ తమ్ముడు అక్కడే ఉంటాడు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నాం, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? అంతెందుకు సార్, తప్పు చేసామని మీ అందరూ ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుంటో 2 రోజులు మమ్మల్ని ఊరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడైనా జరగలేదు, 2 రోజుల్లో ఊరిలో తెస్తారని మీరే అంటారు సార్. ఆల్రెడీ ఈ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 50 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికి శివరాత్రి ఒక్కొక్కరిని వేసుకెళ్ళిపోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసి 5,000 సార్. ఈ లోపు ఎంతమంది సద్యులు, ఎంతమంది దీప్తిలు సార్. సార్ అందుకే సార్ ఈ కంట్రీ అంటే నాకు అంత ఇష్టం. ఈ కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉందో చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాల్, ఐ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్ సార్. వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని చెప్పే దమ్ము నాకుంది. తెల్లారే సరకల్లా ఊరి తీసే దమ్ము మీకుందా? 24 గంటలు మించకుండా వీళ్ళని ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను. మహా అయితే ఏం చేస్తారు? ఊరి తీస్తారు. చచ్చిపో, నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా.